నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను మీ రాజ్ కుమార్ దేశ్ముఖ్ ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు 45 ఏళ్లు పైబడిన వారందరికీ ఏప్రిల్ 1 నుంచి కోవిడ్ టీకా పంపిణీ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలు తాత్కాలికంగా బంద్ వైద్య కళాశాలలకు మినహాయింపు అసెంబ్లీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన టీఎస్ ఐపాస్ ద్వారా 15,000కు పైగా పరిశ్రమలకు అనుమతిచ్చామన్న మంత్రి కేటీఆర్ 2,13,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించామని వెల్లడి కోవిడ్పై కేంద్రం తాజా మార్గదర్శకాలు టెస్ట్ ట్రాక్ ట్రీట్ విధానం ఏప్రిల్ నెలంతా కొనసాగించాలని ఆదేశం వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని లోక్సభలో నామా నాగేశ్వరరావు డిమాండ్ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తి లేదని కేంద్రం స్పష్టీకరణ కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విధిగా మాస్క్ను ధరించడం ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ అమలవుతున్న తీరు వైరస్ విజృంభణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించింది కోవిడ్ టీకాను ఏప్రిల్ 1వ తేదీ నుంచి 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఇవ్వాలని నిర్ణయించింది దేశంలో పంపిణీ అవుతున్న 2 టీకాలు కోవిషీల్డ్ కోవాక్సిన్ సురక్షితమేనని అభిప్రాయపడింది టీకాను తీసుకోవడం కోవిడ్ నిబంధనలు పాటించడం ద్వారానే వైరస్ మహమ్మారిని నియంత్రించడానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది మంత్రివర్గ సమావేశ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ మీడియాకు వెల్లడించారు वैक्सीनेशन अच्छा और तेजी से हो रहा है आज तक 4 करोड़ 85 लाख लोगों को 4 करोड़ 85 लाख टीके लगे हैं डोसेस मिले हैं 4 करोड़ से भी अधिक है जिनको एक डोज मिला है और ऊपर 80 लाख लगभग लोग ऐसे हैं कि जिनको दूसरा डोज भी मिला है पिछले 24 घंटे में रिकॉर्ड 32.5 लाख 32,54,000 इतने डोसेस कल 24 घंटे में दिए गए हैं और कितना अच्छा चल रहा है तेजी से चल रहा है जहां रोज का एवरेज मंथली 30 दिन का एवरेज रोज 3,77,000 था मार्च में वो 15,54,000 हो गया लगभग 4 गुना से ज्यादा बढ़ा और पिछले सप्ताह में भी रोज 20 लाख हुए और कल 32 लाख हुए तो भारत में वैक्सीनेशन का काम अच्छे तरीके से चल रहा है और तेजी से भी चल रहा है आपको ये भी मालूम है कि पहले हेल्थ वर्कर्स और फ्रंटलाइन वर्कर्स इन सब के लिए वैक्सीनेशन की सुविधा की गई और वो आज भी जारी है कुछ लोग जो बचे हैं उनका आज भी हो सकता है फिर 16 फरवरी से 60 से ऊपर जो बुजुर्ग है उन सबको जिनकी उम्र 60 से ऊपर है ऐसे सभी लोगों को वैक्सीन मिलने की सुविधा उपलब्ध करी थी और 45 टू 60 45 से 60 तक जिनकी उम्र है अगर उनको कोई बीमारी है तो बीमारी का सर्टिफिकेट लाने के बाद ही उनको वैक्सीन अभी तक मिलता था लेकिन जैसे मैंने कहा आज मंत्रिमंडल के बैठक में चर्चा हुई और विशेषज्ञों की सलाह टास्क फोर्स का सलाह और वैज्ञानिक आधार पर 2 फैसले किए गए पहला फैसला ये कि 1 अप्रैल के बाद 45 से ऊपर कोई भी हो जिसको बीमारी है या नहीं है सबको वैक्सीन उपलब्ध होगा రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు శాసనసభలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు పాఠశాలల్లో పాజిటివ్ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు విద్యార్థులకు గతంలో నిర్వహించిన మాదిరిగానే ఆన్లైన్ క్లాసులు యథాతథంగా కొనసాగుతాయన్నారు వైరస్ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన చెందుతున్నారని ప్రస్తుత పరిస్థితులను సమీక్షించిన తర్వాత పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించినట్టు తెలిపారు రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లు గురుకుల విద్యాలయాలు ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు మెడికల్ కాలేజీలను మాత్రమే మినహాయిస్తున్నామన్నారు
చెదురుమదురుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి అధ్యక్ష. విద్యా సంస్థల్లో బోధనేతర కార్యక్రమాలు సామూహికంగా జరుగుతాయి కనుక కరోనా విస్ఫోటకంగా మారే ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది అధ్యక్ష. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యా సంస్థలు మూసివేశాయి అధ్యక్ష. మన రాష్ట్రంలోనూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కరోనా వ్యాప్తి విషయమే ఆందోళన వ్యక్తమవుతున్నది అధ్యక్ష. విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని వారి నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా వస్తున్నాయి అధ్యక్ష. ఈ పరిస్థితులను సంపూర్ణంగా సమీక్షించిన మీదట విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలన్నింటినీ రేపటి నుండి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. ఈ మూసివేత ఆదేశాలు వైద్య కళాశాలలు మినహాయించి రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలన్నిటికీ వర్తిస్తాయి అధ్యక్ష. విద్యార్థులకు గతంలో నిర్వహించిన మాదిరిగానే ఆన్లైన్ శిక్షణా తరగతులు యథావిధిగా కొనసాగుతాయి అధ్యక్ష. రాష్ట్ర ప్రజానీకం అందరూ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని, విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజేషన్ తదితర జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. టీఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రంలో 2,13,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించినట్టు మంత్రి తారక రామారావు వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 6 ఏళ్లలో 15,326 పరిశ్రమలకు అనుమతించామని చెప్పారు. ప్రశ్నలకు మంత్రులు కె తారక రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్ సమాధానాలిచ్చారు. టీఎస్ ఐపాస్ పై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానమిస్తూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 6 ఏళ్లలో 15,326 పరిశ్రమలకు అనుమతి ఇచ్చామని, వాటిలో 11,954 పరిశ్రమలు కార్యకలాపాలు ప్రారంభించాయన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా 2,13,431 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్తో రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనం లేదన్నారు. అధ్యక్ష, ఈ 6.5 సంవత్సరాలుగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన శాసనసభలో మనం మొట్టమొదటగా ఆమోదించుకున్న ఒక చట్టం టీఎస్ ఐపాస్ అధ్యక్ష. నవంబర్ 2014 సంవత్సరంలోనే మనం ఈ చట్టాన్ని ఆమోదించుకొని గత 6 పైచిలకు సంవత్సరాలుగా ఈ చట్టం ద్వారా, ఈ విధానం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఇందాక నేను తమరి ద్వారా గౌరవ సభ్యులకు వివరించినట్టు 2,13,000 కోట్ల పైచిలకు పెట్టుబడులు మనం ఆకర్షించుకోగలిగాం అధ్యక్ష. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సభ్యుల ప్రశ్నకు సమాధానమిస్తూ రాష్ట్రంలో గొర్రెల పంపిణీ తర్వాత 5,490 కోట్ల రూపాయల ఆదాయం పెరిగిందన్నారు. గొర్రెల పంపిణీ కోసం 4,587 కోట్ల 20 లక్షల రూపాయలు ఖర్చు చేశామని, 3,66,000 యూనిట్లను పంపిణీ చేశామన్నారు. గొర్రెల మేతకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శ్రీ అధ్యక్ష, ఇప్పటి వరకు లభ్యంగా ఉంచిన గొర్రెల యూనిట్ల సంఖ్య 3,66,976. గతంలో లబ్ధిదారు విరాళాన్ని చెల్లించిన లబ్ధిదారులకు 16/1/2021 నుండి గొర్రెల యూనిట్ల పంపిణీ చేపట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రాష్ట్రంలో గొర్రెల పంపిణీ కోసం తెలంగాణ రాష్ట్రం ఇప్పటి వరకు 4,587 కోట్ల 20 లక్షల రూపాయలని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. గిరిజన మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ మైనారిటీల కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు ప్రారంభించినట్టు చెప్పారు. బీసీ వర్గాలకు కూడా గురుకుల పాఠశాలలు నడుపుతున్నామని చెప్పారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగింది. ఈ చర్చలో ఎంఐఎం సభ్యుడు కౌసర్ మొహియుద్దీన్, టీఆర్ఎస్ సభ్యుడు దుర్గం చిన్నయ్య, టీడీపీ సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య, కాంగ్రెస్ సభ్యురాలు సీతక్క, బీజేపీ సభ్యుడు రఘునందన్ రావు తదితరులు మాట్లాడారు. ఇళ్ల నిర్మాణము సకాలంలో నిర్మించండి, పాత ఇళ్లకు ఏదైతే నిర్మాణంలో ఉన్నాయో వాటికి బిల్లులను చెల్లించండి. కష్టంగా మారింది, జనాలు సొంతంగా ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మరి ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్. కార్డు వాల్యూకి మార్కెట్ వాల్యూకి మధ్యన చాలా అంతరం ఉంది అధ్యక్ష. ప్రభుత్వం ఆదాయం పెంచుకోవాలని అనుకున్నప్పుడు ఎప్పుడో 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకు ఒకసారి ఎలాంటి శాస్త్రీయ విధానం లేకుండా కార్డు వాల్యూకి మార్కెట్ వాల్యూకి మధ్యన డిఫరెన్స్ ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. దీనివల్ల ఈ రాష్ట్రంలో
భూసేకరణ జరుగుతున్నటువంటి పలు ప్రాంతాల లోపల కూడా అధ్యక్ష గత 10-20 సంవత్సరాలుగా ఈ కార్డు వాల్యూ ఏదైతే ఉందో, రిజిస్ట్రేషన్ కార్డు వాల్యూ ఏదైతే ఉందో అధ్యక్ష, అది పెరిగినటువంటి మార్కెట్ వాల్యూకి అనుకూలంగా మార్చకపోవడం వల్ల అధ్యక్ష అనేక మంది పేద రైతులకి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతున్నటువంటి సందర్భంగా అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి అధ్యక్ష, బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా పోషణ్ అభియాన్ వారోత్సవాలు జరుగుతున్నాయి. గర్భవతులు, బాలింతలు, కిషోర బాలికలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారాలను అందజేస్తున్నారు. వరంగల్ జిల్లాలో పోషణ్ అభియాన్ కార్యక్రమంపై దూరదర్శన్ అందిస్తున్న మరిన్ని వివరాలు. పోషణ్ అభియాన్ పక్షోత్సవాల్లో భాగంగా వరంగల్ రూరల్ జిల్లాలోని ఎలుకుర్తి హవేలీ గ్రామంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 16 నుంచి 31 వరకు పోషణ్ అభియాన్లో భాగంగా పోషణ సంబరాలను నిర్వహిస్తున్నారు. పోషక విలువలతో కూడిన ఆహారాన్ని గర్భవతులు, బాలింతలు, కిషోర బాలికలకు అందజేస్తున్నారు. హవేలీ గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆవరణంలో ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసి వివిధ పోషకాలను ఇచ్చే కూరగాయలు, వంటలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వరంగల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి మాసంలో పోషణ పక్షోత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. గ్రామంలోని మహిళలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నామన్నారు. ప్రతి సంవత్సరం కూడా మనకి మార్చి నెలలో ఈ పోషణ పక్షోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశానికి రావడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గారు, అట్లాగే ఎంపీ గారు, అంగన్వాడీ సిబ్బంది మొత్తం కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే గ్రామంలో ఉన్న తల్లులందరికీ కూడా పోషణ గురించి తెలియజేయడం దీని ముఖ్య ఉద్దేశం. సిడిపిఓ శ్రీదేవి మాట్లాడుతూ గర్భవతులకు పోషకాహారం గురించి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో 16వ తారీఖున 31 వరకు నిర్వహించబోయే కార్యక్రమాల్లో ఈరోజు వంటల పోటీల కార్యక్రమాల సంబంధించి మరి ఎలుకుర్తి హవేలీ గ్రామంలో ఉన్న 5 అంగన్వాడీ సెంటర్లది ఒకటే దగ్గర మనం పెట్టి తల్లులందరికీ వాళ్ళందరూ దాదాపు 40 రకాల వంటలు తీసుకొని రావడం జరిగింది తల్లులందరూ. అట్లానే మన అంగన్వాడీ టీచర్లు కూడా మన సెంటర్లో ఇచ్చే బాలామృతము మిగతా వాటితోటి వంటలు చేసి తీసుకురావడం జరిగింది. చిన్నబాబు 11 months. మాకు అన్ని ఫుడ్ సప్లై చాలా బాగా జరుగుతుంది అంగన్వాడీ కేంద్రంలో. ఆయిల్, పాలు, బియ్యం అన్నీ నెలకు సరిపడా అంగన్వాడీ కేంద్రంలో టీచర్స్ ప్రతి ఒక్క లబ్ధిదారునికి సమానంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల 1వ తారీఖు కూడా మంచిగా బరువులు, ఎత్తులు అన్ని చూస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. కేసుల సంఖ్య పెరగకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్ దూరదర్శన్తో చెప్పారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సూచించారు. వైరస్ను నివారించేందుకు ప్రతి ఒక్కరూ స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సామాజిక దూరాన్ని పాటించాలని, తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలని సూచించారు. సంఖ్య కాస్త పెరుగుతూ ఉంది. టెస్టుల సంఖ్య కూడా పెంచడం జరిగింది. ఈ నేపథ్యం లోపల హైదరాబాద్లోని ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం ఏమంట, మీకు మనకు భారత ప్రభుత్వం ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ని మీరు తూచా తప్పకుండా పాటించండి. మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్లో ఉండడం అండ్ చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం. ఏపీ పునర్విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని లోక్సభలో తెలుగు రాష్ట్రాల ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ద్రవ్య వినిమయ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చ జరిగింది. వివిధ పార్టీల సభ్యులు చర్చలో పాల్గొన్నారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సభ్యులు ఏపీ విభజన చట్టంపై ప్రశ్నలు అడిగారు. ఢిల్లీ ప్రాంత చట్ట సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ద్రవ్య వినిమయ బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టగా చర్చ జరిగింది. ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలుగుదేశం సభ్యుడు రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ సభ్యుడు మిథున్ రెడ్డి మాట్లాడుతూ 2 రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని, వాటిని కేంద్రం పరిష్కరించాలని సూచించారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ సభ్యుడు నామా నాగేశ్వరరావు విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 2 రాష్ట్రాల మధ్య కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఎటువంటి వివాదం లేదని నామా నాగేశ్వరరావు అన్నారు.
काजीपेट का रिप्लाई के लिए टाइम नहीं है। रेलवे कोच फैक्ट्री का जो है ना कब तक आप देगा, उसमें आंध्र से कोई कनेक्शन नहीं है। సభ్యులు అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిస్తూ 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీపై అవగాహన కుదిరిందని అన్నారు. ఏపీ తెలంగాణల మధ్య నెలకొన్న విభేదాలను ఆ రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని సూచించారు. 2014 में आंध्र प्रदेश और तेलंगाना राज्यों के बीच समग्र विकास के लिए कई प्रोविजन भी है, अलग अलग सर प्रोविजन इसमें किए गए हैं और एक नहीं है, बहुत सारे प्रोविजन है जो उस दोनों राज्यों को तय करना है। तो जितने भी मामले अभी लंबित है जो विभाजन के बाद दोनों राज्यों में लागू होना था, उन दोनों पे डिपेंडेंट है। उसमें गृह मंत्रालय केंद्र सरकार का कोई हस्तक्षेप नहीं है। हम दोनों को सौहार्द वातावरण में मुद्दों को सुलझाने का कई बार प्रयास किए। ఢిల్లీ ప్రాంత చట్ట సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. బిల్లుపై జరిగిన చర్చకు హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సమాధానమిస్తూ ఈ బిల్లు కారణంగా ప్రత్యేక పరిస్థితుల్లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు విశేష అధికారాలు లభిస్తాయని అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. Cess and surcharges being charges levied by the central government which don't get devolved. So certain concern has been repeatedly said by very many members. I will address it particularly in the context of the agricultural infrastructure development cess, which is very important in the context of wanting to create more infrastructure for agriculture, and agriculture largely, particularly in the context of APMCs and marketing yards, is a complete affair within the state governments. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కోవిడ్ వైరస్ మళ్లీ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏప్రిల్ నెలంతా టెస్ట్, ట్రాక్, ట్రీట్ విధానం అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని సూచించింది. అలాగే ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్యను పెంచాలని రాష్ట్రాలకు సూచించింది. కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేషన్లో ఉంచాలని సూచించింది. అంతరాష్ట్ర రవాణాపై ఎటువంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని పేర్కొంది. అర్హులైన వారందరికీ కోవిడ్ టీకాను పంపిణీ చేయాలని సూచించింది. ప్రజలందరూ మాస్కులు ధరించడం, దూరం పాటించడం, గుంపుల్లోకి వెళ్లకుండా ఉండటం వంటి జాగ్రత్తలు పాటించేలా చూడాలని రాష్ట్రాలకు సూచించింది. స్థానిక పరిస్థితులను బట్టి వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆంక్షలు విధించుకోవచ్చని పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. 45 ఏళ్లు పైబడిన వారందరికీ ఏప్రిల్ 1 నుంచి కోవిడ్ టీకా పంపిణీ. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం. రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలు తాత్కాలికంగా బంద్. వైద్య కళాశాలలకు మినహాయింపు. అసెంబ్లీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన. టీఎస్ ఐపాస్ ద్వారా 15,000కు పైగా పరిశ్రమలకు అనుమతిచ్చామన్న మంత్రి కేటీఆర్. 2,13,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించామని వెల్లడి. కోవిడ్పై కేంద్రం తాజా మార్గదర్శకాలు. టెస్ట్, ట్రాక్, ట్రీట్ విధానం ఏప్రిల్ నెలంతా కొనసాగించాలని ఆదేశం. వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని లోక్సభలో నామా నాగేశ్వరరావు డిమాండ్. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తి లేదని కేంద్రం స్పష్టీకరణ.